Hello, welcome to the EduTech class, Visakhapatnam. Hi, now the topic is on report writing. రిపోర్ట్ రైటింగ్ మీద ఇంతకుముందు ఒక వీడియో చూసాము. అసలు రిపోర్ట్స్ అనే ఏ విధంగా తయారు చేయాలి, వాటిలో ఉన్న హింట్స్ ఏంటి, అది ఏ విధంగా మనం వాటిని ఒక ఆర్డర్లో రాయాల్సి వస్తుందంటే ఫస్ట్ రిపోర్ట్ రైటింగ్కి ఒక ప్రాపర్ హెడ్డింగ్ అంటే ఇవ్వాలి. ఆ తర్వాత మనం వేటికి ఆన్సర్లు ఇవ్వాలని WH వర్డ్స్కి ఆన్సర్ ఇవ్వాలి. ఇందులో అంటే ఏంటివి, వెన్, ఎప్పుడు, ఎలా, ఏ విధంగాను, ఎక్కడ జరిగింది, అలాంటి వాటికి మనం రిప్లై ఇచ్చుకుంటా రిపోర్ట్ రాసుకుంటా వెళ్ళాలన్నమాట. ఇందులో మీకు లెటర్ రైటింగ్ లాగా ఏంటంటే 2 ఆర్డర్స్ ఫ్రమ్ ఆర్డర్స్ ఉండవు. అలాగే కింద యువర్స్ ఫెయిత్ఫుల్లీ కానీ అలాంటి రైటింగ్ కానీ సిగ్నేచర్ సైన్ చేయటం కానీ అలాంటివి ఇందులో కనపడడం అనమాట. ఈ యొక్క వివరాలన్నీ కూడా ఇంతకుముందు మీకు వీడియో నెంబర్ 1లో అందించాను. రిపోర్ట్ రైటింగ్ మీద హింట్స్ ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నౌ దిస్ ఇస్ అన్ వీడియో 2 అనమాట. ఇదేంటి రిపోర్ట్, దీని మీదండి రైట్ ఏ రిపోర్ట్ ఆన్ ఏ డౌరీ డెత్ అకర్డ్ ఇన్ ఎవర్ నైబర్హుడ్ రీసెంట్లీ. అక్కడంటే జరగడం, సంభవించడం, అకర్డ్ అంటే జరిగింది. ఎక్కడ, ఇన్ ఎవర్ నైబర్హుడ్ రీసెంట్లీ. దేని మీద అండి, డౌరీ డెత్ మీద రాయమన్నాడు. డౌరీ డెత్ మీద రిపోర్ట్ అనేది మిమ్మల్ని రాయమన్నాడు అనమాట. ఇందులో కొన్నిటిలో హింట్స్ ఇచ్చి అడుగుతాడు, కొన్ని రిపోర్ట్లు ఏంటంటే హింట్స్ ఇవ్వడం. హింట్స్ ఇవ్వకుండా ఏంటంటే మనం బ్రాడ్గా ఐడియా ఉండాలి ఆ టాపిక్ మీద. రెగ్యులర్గా డే టు డే ఈవెంట్స్ పేపర్ చూసినట్లయితే మనం నాలెడ్జ్ ఈజీగా మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి, ఇక్కడ డౌరీ డెత్ మీద జరిగింది. జనరల్గా ఏంటంటే ప్లేస్, ఎక్కడ ప్లేసు, సపోజ్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్. టైం, డేట్, ఇవాళ ఏ రోజు అయితే ఎగ్జామ్ డేట్ అయితే అది ఆ డేట్ ఏంటి అంటే 5th ఏప్రిల్ 2019. ఇది రిపోర్ట్ స్టార్ట్ చేసే ముందు. తర్వాత దీనికి ప్రాపర్ హెడ్డింగ్ ఇవ్వాలి. హెడ్డింగ్ ఎలా ఇస్తే బాగుంటుందో చూడండి. అంటే హెడ్డింగ్ అనేది డ్రైవెన్ టు డెత్ ఫర్ డౌరీ. డ్రైవెన్ టు డెత్ ఫర్ డౌరీ. డ్రైవెన్ టు డెత్ ఫర్ డౌరీ. ఎందుకంటే ఇది మీకు డౌరీ దాని మీదే కదా రిపోర్ట్ అడిగింది. ఈ విధంగా హెడ్డింగ్ అనేది చూజ్ చేసుకుంటే ఇది అప్రాప్రియేట్గా ఉంటుంది, దాని యొక్క అడిగిన క్వశ్చన్కి తగినట్టుగా ఉంటుందని ఐడియా అనమాట. అంటే డ్రైవెన్ టు డెత్ ఫర్ డౌరీ, అది మీకు ప్రాపర్ హెడ్డింగ్. ఆ ఇచ్చిన దాని యొక్క క్వశ్చన్ బేస్ చేసుకుని చేసాం అనమాట. మనం హెడ్డింగ్ అనేది ఇచ్చాం అనమాట. ఇప్పుడు జనరల్గా అసలు డౌరీ డెత్ అనేది ఎక్కడ దొరుకుతుంది, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకే కదా ఎక్కువగా. అంతేగాని మ్యారేజ్ అయిపోయి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిన వాళ్ళకి అసలు ఆ సమస్య ఉండదు. అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద లవ్ మ్యారేజ్ అప్పుడు ఎక్కువగా ఏంటంటే మనం ఈ యొక్క ప్రాబ్లం చేసుకుంటే అరేంజ్డ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ అవుతాయి. అరేంజ్డ్ మ్యారేజ్లో ఉండవని కాదండి, దాని మీద కంపేర్ చేసుకుంటే అరేంజ్డ్ మ్యారేజ్లో ఈ కేసులు తక్కువ ఉంటాయి అన్నమాట. లవ్ మ్యారేజ్లో చాలా ఎక్కువ ఉంటాయి. అది తేడా. ఇక్కడ చూసినట్లయితే మనం ఏ రకంగా ఏ ఒక్క టాపిక్ ఏ విధంగా ఆలోచించుకుంటూ వెళ్తే వస్తుందో చూడండి. ఇక్కడ సపోజ్ ఏ న్యూలీ వెడెడ్ ఉమెన్ కమిటెడ్ సూసైడ్. ఏ newly wedded woman committed suicide. చూడండి, న్యూలీ వెడెడ్ ఉమెన్ అన్నాం, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అనమాట. న్యూలీ వెడెడ్ ఉమెన్ కమిటెడ్ సూసైడ్ బై swallowing sleeping pills. by swallowing sleeping pills. అంటే ఈ యొక్క సూసైడ్ అనేది ఏ రకంగా హ్యాంగింగ్ అనవచ్చు, లేదా స్వాలోయింగ్ స్లీపింగ్ పిల్స్ అనవచ్చు అనమాట. ఈ విధంగా మనం అనుకున్నట్లయితే ఏ న్యూలీ వెడెడ్ ఉమెన్ కమిటెడ్ సూసైడ్ బై స్వాలోయింగ్ స్లీపింగ్ పిల్స్. ఇట్ వాజ్ నాట్ అన్కామన్ టు హియర్. ఎలా మనం చూడండి, ఇట్ వాజ్ నాట్ అన్కామన్ టు హియర్. ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అనమాట. అన్కామన్ అంటే ఇట్ వాజ్ నాట్ అన్కామన్, సాధారణంగా జరిగేవి అనమాట, జరుగుతూ ఉంటాయి. టు హియర్ షౌట్స్ అండ్ స్క్రీమ్స్. ఏంటవి, షౌట్స్ అండ్ స్క్రీమ్స్. షౌట్స్ గొడవలో అరుపులు అనమాట. షౌట్స్ అండ్ స్క్రీమ్స్ ఏంటంటే ఫ్రమ్ హర్ హౌస్, వెన్ హర్ మదర్ ఇన్ లా, ఫ్రమ్ హర్ హౌస్,
హర్ హౌస్ when her mother-in-law చూడండి, ఫ్రమ్ హర్ హౌస్ వెన్ హర్ మదర్-ఇన్-లా ఆఫెన్ ఫాట్, దేనికి ఫైట్ చేస్తుందండి, విత్ హర్ ఆన్ ది ఇష్యూ ఆఫ్ డౌరీ. ఆఫెన్ ఫాట్ దేనికోసం ఆఫెన్ ఫాట్ విత్ హర్ ఆన్ ద కేస్ ఆఫ్ డౌరీ. చూడండి, ఇక్కడ టాపిక్లు ఏ రాసాం మనం, ఏ న్యూలీ వెడెడ్ ఉమెన్ కమిటెడ్ సూసైడ్. బాగుంది. దేని ఎలాగూ బై స్వాలోయింగ్ స్లీపింగ్ పిల్స్. స్వాలోయింగ్ అంటే మింగటం, ఏ పిల్స్ బిళ్ళలో అంటే స్లీపింగ్ మాత్రలో. ఇట్ వాజ్ నాట్ అన్కామన్ టు హ్యూర్, మన జనరల్గా వింటూ ఉంటాం అనమాట ఇంటి నుంచి. ఏంటి, షౌట్స్ అండ్ స్క్రీమ్స్ ఫ్రమ్ హర్ హౌస్ వెన్ హర్ మదర్-ఇన్-లా ఆఫెన్ ఫాట్ విత్ హర్ ఆన్ ద కేస్ ఆఫ్ that means fought with her on the issue of ఏంటి, ఏ విషయం మీద, ఈ యొక్క విషయం ఆన్ ద ఇష్యూ ఆఫ్ డౌరీ. ఓకే, బాగుంది. ఆ తర్వాత హస్బెండ్ యొక్క చరిత్ర. హస్బెండ్ ఏం చేస్తారు రాయాలి కదా. హర్ హస్బెండ్ ఈజ్ ఏ పెట్ ఆఫ్ మదర్. హర్ హస్బెండ్ ఈజ్ ఏ పెట్ ఆఫ్ her husband is a pet of. చూడండి, her husband is a pet of mother understood అంటే చెప్పింది వింటాము. పెట్ ఆఫ్ మదర్ అంటే ఆ యొక్క తల్లి చెప్పిన మాటలు వింటాం అనమాట. మనకి పెద్ద గంటమే, మనం ఏం చెప్తే అది ఆడిస్తూ ఉంటుంది, అలాగనమాట. పెట్ ఆఫ్ అవర్ మదర్. తర్వాత అండర్స్టూడ్ సైలెంట్ డ్యూరింగ్ ద ఆర్గ్యుమెంట్. సైలెంట్ డ్యూరింగ్ ద argument with the daughter-in-law, with the daughter-in-law. ఇది మీకు ఫస్ట్ పారా కింద చెప్పానమాట. ఈ యొక్క రిపోర్ట్ రైటింగ్లో ఏం చెప్పాం, ఏ న్యూలీ వెడెడ్ ఉమెన్ కమిటెడ్ సూసైడ్ బై స్వాలోయింగ్ స్లీపింగ్ పిల్స్. ఓకే, ఇట్ వాజ్ నాట్ అన్కామన్ టు హియర్ షౌట్స్ అండ్ స్క్రీమ్స్ ఫ్రమ్ హర్ హౌస్ వెన్ హర్ మదర్-ఇన్-లా often fought with her on the issue of dowry. Her husband is a pet of mother and stood silent during the అంటే ఏం చేయలేడు, మెలకొని సైలెంట్గా ఉంటాను అనమాట. ఎప్పుడు డ్యూరింగ్ ద ఆర్గ్యుమెంట్ విత్ ద డాటర్-ఇన్-లా అంటే ఆ యొక్క డాటర్-ఇన్-లా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మెలకొని ఉంటాడు అన్నమాట హస్బెండ్. అది ఆ రకంగా చెప్పాం అనమాట. ఆ తర్వాత సెకండ్ పారాకి వచ్చి మనం ఇది మెయిన్గా కారణం ఇది, దీనికన్నా తగ్గించి చెబుతాం కింద కారణం. ఏ విధంగా తగ్గించి చెబుతాం మనం చూడండి. ద ఇల్ ఫేటెడ్ మ్యారేజ్, ఇది ఎప్పుడు జరిగిందో చెప్పాలి అసలు. ఈ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, ద ఇల్ ఫేటెడ్ మ్యారేజ్ ఎప్పుడు అంటే ఎన్ని నెలల క్రితం జరిగింది చెప్పాలి. మ్యారేజ్ which took place just 5 months, which took place just 5 months అంటే 5 నెలలు అయిందన్నమాట మ్యారేజ్ జరిగి. 5 months earlier 5 months earlier was on the rocks. అంటే మ్యారేజ్ జరిగి ఎన్ని నెలలు అయింది వీళ్ళకి, 5 months అయిందన్నమాట. కాంట్రరీ టు ద ఎగ్జిస్టింగ్ లాస్, కాంట్రరీ టు ద ఎగ్జిస్టింగ్ లాస్ అంటే ఈ యొక్క లాస్కి వ్యతిరేకంగా, ఎగ్జిస్టింగ్ లాస్ ఇప్పుడున్న లాస్కి వ్యతిరేకంగా అనమాట. కాంట్రరీ టు ద ఎగ్జిస్టింగ్ లాస్ ద పేరెంట్స్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్ డిమాండ్స్, ద పేరెంట్స్ ఆఫ్ ద bridegroom demands, the parents of the bridegroom demands. ఏం డిమాండ్ చేశారండి వాళ్ళు, the more dowry, demands the more dowry in terms of cash and assets. క్యాష్ కానీ ఆస్తులు కానీ అదనమాట. ఇన్ టర్మ్స్ ఇదో ఈ వర్డ్ ఇంపార్టెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ అండ్ అసెట్స్. తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ పారా కింద రాసాం, దిస్ ఇస్ ద సెకండ్ పారా. నౌ కమ్ టు ద థర్డ్ పారా కింద చూసినట్లయితే దీన్ని ఏ విధంగాను అంటే అసలు ఏమిటి ఇక్కడ వరకు ఎప్పుడు ఎలా జరిగిందో చెప్పాం.
మ్యారేజ్ ఎప్పుడు జరిగిందో చెప్పాం. ఆ తర్వాత ఇది అంటే అసలు వీళ్ళ యొక్క చరిత్ర, ఫ్యామిలీ చరిత్ర ఎలాంటి వాళ్ళు అనేది, అంటే బాగా వెల్ టు డూనా లేదా తక్కువ ఎక్కువ ఏంటి ఎలా చెప్తామంటే టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ చూడండి, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద బ్రైడ్ హెయిల్డ్ ఫ్రమ్ ఏ బెటర్ ఆఫ్ ద బ్రైడ్ hailed from a better off. చూడండి, the bride hailed from a better off family. చూడండి, hailed from a better off family అంటే మంచి ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చిందన్నమాట అర్థం. అది బెటర్ ఆఫ్ ఫ్యామిలీ. మరి బ్రైడ్ గ్రూమ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్ and whatever the bridegroom and the bridegroom did not held and the bridegroom did not hold a well paying job, వీడికి అంత మంచి జాబ్ లేదు, బట్ బ్రైడ్ మాత్రం ఒక మంచి ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చింది. అలాంటప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి అనమాట. అది చెప్పింది. ఆ తర్వాత అండర్ దిస్ సర్కమ్స్టెన్స్, ఈ సర్కమ్స్టెన్స్లో ఏమైందండి, ద పేరెంట్స్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్ అంటే ఇల్ ట్రీటెడ్. ద పేరెంట్స్ ఏం చేస్తారు అక్కడ, మరి ఇల్ ట్రీట్ చేయటమే కదా, ఇల్ ట్రీట్ ద బ్రైడ్ ఇన్ ఆల్ ద అకేషన్స్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ద పేరెంట్స్ ఆఫ్ ద bridegroom అంటే ill treats the bride, చూడండి, ill treat the bride ఎప్పుడండి, ఇన్ ఆల్ ద అకేషన్స్, ప్రతి సందర్భంలో కూడా ఇన్ ఆల్ ద అకేషన్స్, ప్రతి సందర్భంలో కూడా ఇల్ ట్రీట్ చేయటం అనమాట, అంటే అవమానించడం. ఎందుకంటే బ్రైడ్ యొక్క శాలరీ మనకి అనుకున్నంత డౌరీను ఎస్ఎస్ రూపంలో, క్యాష్ ఎస్ఎస్ రూపంలో ఇవ్వలేదు కనుక ప్రతిసారి కూడా అవమానించడం అనమాట బ్రైడ్ని. ఆ రకంగా జరుగుతుందన్నమాట. ఆ పరిస్థితిలో అండర్ దో సర్కమ్స్టెన్సెస్ అండర్ ది సర్కమ్స్టెన్సెస్ ద బ్రైడ్ ఈ పరిస్థితిలో ఏం తీసుకుంది, ద బ్రైడ్ టుక్ హర్ లైఫ్ బై స్వాలోయింగ్ స్లీపింగ్ పిల్స్ కదా, బై స్వాలోయింగ్ స్లీపింగ్ పిల్స్. ఇదన్నమాట. ఈ పరిస్థితిలో ఆవిడ లైఫ్ని తీసుకుంది, స్లీపింగ్ పిల్స్ ద్వారా లైఫ్ని ముగించిందనమాట. ఆ తర్వాత ఏమవుతుందండి, మామూలే ఏంటంటే ద పోలీస్ టేక్ దెమ్ ఇంటూ దర్ కస్టడీ. ఎవరిని, అక్కడ బ్రైడ్ గ్రూమ్ యొక్క పేరెంట్స్ని పోలీసు వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారు. అండ్ ద పోలీస్ దే సెండ్ దెమ్ టు జైల్ ఫర్దర్ ఎంక్వైరీ, అంటే మేజిస్ట్రేట్ ఎంక్వైరీ కోసం జైలుకి పంపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకు కావాల్సిన ఏంటంటే పాయింట్లు ఇక్కడ ఇందులో చూసినప్పుడు డౌరీ డెత్ గురించి రాయమంటే ఒక ఈజీగా ఉన్న టాపిక్ ఎంచుకోండి. ఈజీగా ఉన్న టాపిక్ జనరల్గా పేపర్ కానీ మీరు ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఆ టాపిక్ ఎంచుకుంటే మనం ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది దట్ another video we see that is the another topic. Keep on watching my videos on YouTube, editor Ramesh Tutorials. If you are interested in my videos now, please do me a favor, like, share and subscribe. Okay, thank you to all. I may take an